ఇక్కడ నగరాల్లో పట్టణాల్లో ఏసీ రూమ్ లో ఉండి బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఏ రోజన్నా తుపాకీని వదిలి వచ్చి లొంగిపోండి, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం వీళ్ళు చేసిరా ఈ అర్బన్ నక్సల్స్. వీళ్ళ ఆలోచన ఏంది, ప్రతిసారి ఎన్కౌంటర్ అయ్యాక చూస్తారు, ఎన్కౌంటర్ అయినాక బూటకపు ఎన్కౌంటర్ అంటారు, ఒక పాట వాడతారు, నివాలి అంటారు. కానీ అడవుల్లో వాళ్ళకి తిండి తిప్పలు లేక కుటుంబాలకు దూరమై వాళ్ళ జీవితాలను మొత్తం సర్వనాశనం చేసుకుంటే వాళ్ళు చేసుకుంటుంటే, మళ్ళీ చెప్తున్నా, అర్బన్ నక్సల్స్ అనేటోళ్ళు ఇవాళ పట్టణాలకు నగరాల్లో ఉండి ఏసీ రూమ్ లో ఉండి జల్సాలు చేస్తూ నామినేటెడ్ పోస్టులు పొందుతూ కమిటీలో ఉంటూ పైరవులు చేసుకుంటూ ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ దాన్ని మీరు ఒకవైపు ఏమంటారు, రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి ఆందోళన చేస్తారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా తుపాకీ పెట్టి కాల్స్తా అంటారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంది, మాకు అభివృద్ధి సంక్షేమము, ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి, అగ్రరాజ్యాల్లో చేర్చాలని చెప్పి ఒక ఆలోచన. అందుకే ఇవాళ అమెరికా, చైనా, రష్యా, జపాన్ సరసన చేరినటువంటి దేశం భారతదేశం ఆర్థిక ప్రగతిలో 4వ స్థానానికి చేసే గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. మా లక్ష్యమైంది 2047 మా టార్గెట్. 2047లో అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా అగ్రరాజ్యంగా మార్చాలి అని చెప్పి మా లక్ష్యము. 2047 అగ్రరాజ్యంగా మార్చాలి, అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని చెప్పి వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతాం. మీ లక్ష్యం ఏం చెప్పండి, మీ లక్ష్యం ఏంది, తుపాకులు బట్టి కాల్చి చంపడం. మేం చేస్తున్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మీకు కళ్ళకి కనబడతలేదు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు చూసిన వ్యక్తి పరిస్థితి మీకు కనబడతలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇచ్చేయండి, మీ ఇంటి చేయి కనబడతలేదు. మీ లెక్క ఖాళీ ప్లేసుల్లో జెండాలు పెట్టి గుడిసెలేసి ల్యాండ్ ఓనర్స్ తో మాట్లాడుకుని పైసలు దొబ్బి మీరు వేసిన గుడిసెలలో జెండాలో ఎంతమందికి ఇల్లు ఇప్పించారు, మీరు ఎంతమంది గుడిసెలు కట్టించారు మీరు చెప్పండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల మందికి దేశంలో ఇల్లు కట్టించిన ఘనత నరేంద్ర మోడీ గారి. పేదలకు రేషన్ బియ్యం ఇస్తున్నాం, 10 లక్షల మందికి రోజ్గార్ మేళా పేరు మీద ఉద్యోగాలు ఇచ్చినాం. అంత పేదోళ్లే, ఏం పైరవులు లేవు, పేపర్ లీకేజ్ కాలే. గ్రామీణ వ్యవస్థను పూర్తిగా గాంధీ మహాత్ముని యొక్క ఆశలకు అనుగుణంగా మేము అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. మా సిద్ధాంతం ఏంది, మా దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని చెప్పి మాకు చిట్ట చివరి వ్యక్తికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి అంత్యోదయ సిద్ధాంతమే ముందు పోతారు మేము. మరి మీ సిద్ధాంతం ఏంది, పేదల కోసం ప్రశ్నిస్తాం, పేదల కోసం పోరాటం చేస్తామని చెప్పి మీరు అన్నారు. మరి మేం చేసిన అభివృద్ధి కావట్లేదు, నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కావట్లేదు, కేవలం మతం కోసం చూస్తాం. మేము ఏం అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి గుర్తించారు, మతం పేరుతో అభివృద్ధి ప్రయత్నం చేస్తాం. మా అభివృద్ధి కావట్లేదు, కేవలం మతం మాత్రమే కావడుతుంది. మేము అభివృద్ధి గురించి మాడతాం, మీరు మతం గురించి మాడతారు. మళ్ళీ మేము మతం గురించి మాడితే మతతత్వవాదులు అంటారు. ఇలా మీరేం చేస్తున్నారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 6 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. 2500 రూపాయలు ఇచ్చిండ్రా, మరి మీరు ఎందుకు సమర్థిస్తున్నారు? ఆ ప్రభుత్వంలో ఎందుకు భాగస్వామ్యమయ్యారు మీరు? 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు, ఇచ్చిండా ఇయ్యలేదు, మరి ఎందుకు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యారు మీరు? భూములు ఇచ్చిండా, ఉద్యోగాలు ఇచ్చిండా, నిరుద్యోగ గుర్తు ఇచ్చిండా, ఏమిచ్చి రైతు భరోసా ఇచ్చిండా, రైతులకు 12,000 రూపాయలు ఇచ్చిరా, మరి ఎందుకు మీరు భాగస్వామ్యమయ్యారు? నామినేటెడ్ పోస్టులు ఎందుకు తీసుకుంటున్నారు, కమిటీల్లో ఎందుకుంటున్నారు? మీకు ఏమి నచ్చింది, మీకు దానిలో నచ్చింది ఏంది? మీకు కాంగ్రెస్ పార్టీ పాలనలో మీకు నచ్చింది ఏంది? ఎందుకు భాగస్వామ్యమయ్యారు? మీరు భాగస్వామ్యం అవుతారు, జల్సాలు చేస్తారు, నగరాల్లో పట్టణాల్లో కుటుంబ సభ్యులతో ఉంటారు, పైరవులు చేస్తారు, పోస్టు పొందుతారు. కానీ జంగల్లో వాళ్ళకి కనీసం తుపాకీ పట్టుకుంటే ఆనందం ఉండదు, ఎప్పుడు టెన్షన్ అయిపోతుంది, తిండి ఉండదు, వాళ్ళకు కుటుంబానికి దూరమేరు, బతుకుతామా చస్తామా అని చెప్పి తెలియని దౌర్భాగ్య పరిస్థితి, ఆందోళనకరమైన పరిస్థితి. ఇవాళ జంగల్లో తుపాకీ పట్టడానికి మావోయిస్టులు లేదు. ఇప్పుడు పట్టేది ఎవరు? పేద ప్రజలు, మైనర్ అమ్మాయిలు, అభం శుభం తెలియని అమ్మాయిలకు మీ మాటల ద్వారా రెచ్చగొట్టి, అర్బన్ లో ఉండి రెచ్చగొట్టి వాళ్ళ చేతికి తుపాకులు ఇచ్చి, చిన్నపిల్లల చేతికి తుపాకులు ఇచ్చి కాల్చుమంటే ఏం సిద్ధాంతం మీది? ఎవరు కాల్చుకుంటున్నారు మీరు? మేము ఇవన్నీ ఇలా మీరు ఇక్కడ రెచ్చగొడతారు. పోనీ 10 రోజులు తుపాకీ పట్టుకొని జంగాలు తిరిగితే ఈ అర్బన్ నక్సల్స్ వస్తుంది. వాళ్ళు చచ్చిపోతారా? ఇలా ఇంకొక లొంగిపోయిన నక్సల గురించి మాట్లాడాను. లొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళు ఎంత నిజాయితీ పనులు అంటే, వాళ్ళు బయటకు వచ్చాక ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మాత్రమే బతికే పరిస్థితి వాళ్ళది. కానీ అర్బన్ నక్సల్స్ వాళ్ళు త్యాగం చేయాలి, వాళ్ళు తిండి తిప్పలున్నది, వీళ్ళు చేస్తారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఏమంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రం కూర్చొని మీటింగ్లు పెడతారు, ఇందిరా చౌక్ దగ్గర 10 మందితో ధర్నా చేస్తారు, గొంగ దగ్గర ఏదో చిన్న పాటలు పాడతారు, ఏసీ రూమ్ లో కూర్చుంటారు. మీకు ఏ మాత్రం నైతికత ఉంటే
ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందినో ఎవరైతే కమిటీలో ఉన్నారో మీరు వెంటనే రాజీనామా చేయండి. మీరు ఫస్ట్ రాజీనామా చేయండి. కారణాలు అడుగుతారు. ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా? 2047 లక్ష్యంగా, వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం. మీరు దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇంత జరుగుతుంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, వాళ్ళు పోలీసులుగా కాల్పులు జరుపుతున్నారు. ఇంత జరుగుతుంటే కనీసం మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకున్నటువంటి ఇంత మూర్ఖత్వపు ఆలోచన సిద్ధాంతం లేదు మీది. పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు. లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే లొంగిపోండి, పరిస్థితులు బాగలేవు, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి అని వాళ్ళు గుర్తించారు. జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారు. మోడీ గారు చేసే అభివృద్ధిని జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించి కానీ ఈ అర్బన్ లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేరు.